దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ నూతన సంవత్సరములో దేవుని నూతన కార్యములను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు అనుగ్రహించేటటువంటి నూతన అభిషేకము, నూతన ఆత్మ, నూతన ఆరంభము, నూతన ఆశీర్వాదములు, నూతన కార్యములను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈ వాగ్దానములను నీవు నేను స్వతంత్రించుకోవాలి. ఈ వాగ్దానములు మన జీవితంలో పొందుకోవాలి. ఈ వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చుకోవాలి అంటే నీవు నేను చేయవలసింది ఏమిటో తెలుసా? దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని మాటలను గైకొనడమే. అనగా ఆ మాటలు, ఆ వాక్యము ఎవరు కాదు ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారే. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా క్రీస్తు ప్రభుల వారిగా మన మధ్య నివసించెను. ఆ క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో చేర్చుకుంటే దేవుని వాగ్దానములన్నీ నీ సొంతము. నా సహోదరుడా, నా సహోదరి. అందుకే పౌలు అంటున్నాడు, కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో ప్రియులారా, మరి పౌలు పలికినటువంటి మాటలు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా పలికినటువంటి మాటలు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నను, పరిశుద్ధ గ్రంథములో దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానములన్నీ క్రీస్తు ప్రభుల వారి యందు అవునన్నట్టుగానే ఉన్నవి. అంతేకాదు, అవి మన ద్వారా దేవునికి మహిమ కలగటానికి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా. నీ ద్వారా, నా ద్వారా ఆ వాగ్దానములు పొందుకొని, ఆ వాగ్దానముల ద్వారా దేవుని నామానికి మహిమపరచడానికే, దేవుని నామానికి మహిమ రావడానికే ఆయన వలన, క్రీస్తు ప్రభుల వారి వలన ఆ వాగ్దానములన్నీ నిశ్చయములై ఉన్నవి. నా సహోదరుడా, నా సహోదరి, ఆ వాగ్దానములను నీవు నేను పొందుకోవాలి. ఆ క్రీస్తు ప్రభుల వారిని నీవు నేను మన హృదయంలో నింపుకోవాలంటే మరి నీకు నాకు కావలసింది ఏమిటో తెలుసా? దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నిరీక్షణ, దేవుని మాటల యందు ఆసక్తి నీకు నాకు కావాలి. దేవుని వాగ్దానముల కొరకు ఆసక్తితో, ఓపికతో, విశ్వాసంతో నీవు కనిపెట్టినప్పుడు నీవు వాటిని పొందుకుంటావు. మన పితరుడైనటువంటి అబ్రహాము జీవితంలో మనం చూసాం. దేవుని యందు విశ్వాసముంచి ఓపికతో దేవుని సన్నిధానంలో కనిపెట్టి దేవుని వాగ్దానములను పొందుకున్నాడు. ఆ విషయాలన్నిటినీ హెబ్రీ పత్రికలో రాస్తూ పరిశుద్ధుడైనటువంటి పౌలు ఏ విధంగా తెలియజేస్తున్నాడు? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుంచి గమనిస్తే, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాను. హల్లెలూయా. పౌలు హెబ్రీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు, అయ్యలారా, మీరు మందులుగా ఉండకండి. మీరు దేవుని సన్నిధానంలో మరి మందులుగా ఉండకూడదు. విశ్వాసము కలిగినటువంటి వారుగా, ఇదిగో విశ్వాసము చేతను ఓర్పు చేతను దేవుని వాగ్దానములను పొందుకున్న వారిని పోలి మనము నడుచుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం అని చెబుతూ అక్కడ మరి మన పితరుడైనటువంటి అబ్రహాం యొక్క జీవితాన్ని మనకు
చూపిస్తున్నాడు. ఏ విధంగా తుదమట్టుకు ఆసక్తి కలిగి ఓపికతో విశ్వాసముతో దేవుని యందు నిరీక్షణ ఉంచాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. హల్లెలూయా. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము దరిదాపు 75 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి వాడు. శరీరానుసారముగా శరీర ధర్మములను బట్టి చూస్తే మరి తన భార్య అయినటువంటి శారమ్మ పిల్లలు కనడానికి సమయము దాటిపోయి ఉంటుంది. అయినప్పటికీ దేవుడు వాగ్దానం చేశాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, surely blessing I will bless you and multiplying I will multiply. అబ్రహాము జీవితంలో దేవుడు వాగ్దానము చేశాడు. మరి ఆ వాగ్దానము కొరకు అబ్రహాము దేవుని సన్నిధిలో ఓపికతో నిరీక్షించాడు. ఏ విధంగా నిరీక్షించాడో తెలుసా? రోమా పత్రికలో రోమా సంఘానికి రాస్తూ పౌలు ఆ విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. రోమా పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి గమనిస్తే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు. అబ్రహాము మనందరికీ తండ్రి అయ్యున్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, ఎందుకు? తన భార్య మరి శరీర ధర్మము ఆగిపోయింది, పిల్లలను కనవలసినటువంటి సమయము దాటిపోయింది, తాను కూడా వృద్ధుడైపోయాడు. మరి ఈ లోకానుసారంగా ఆలోచిస్తే మరి నిరీక్షణ అయితే లేదు. అయినప్పటికీ మరి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు దేవుని యందు విశ్వాసముంచి నిరీక్షణ కలిగి ఆసక్తితో ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, హల్లెలూయా, విశ్వాసమునందు బలహీనుడు కాలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మృతులను సజీవులుగా చేయువాడని, ఆయన సృష్టికర్తయని దేవుని యందు విశ్వాసముంచి, ఇదిగో విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని నామమందు విశ్వాసం ఉంచాడు, దేవుని మాటల యందు విశ్వాసం ఉంచాడు, దేవుని వాగ్దానమునందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచి ఓపికతో కనిపెట్టుకొని మరి ఆ వాగ్దాన ఫలమును పొందుకున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను కూడా ఈ నూతన సంవత్సరంలో
దేవుని సన్నిధానంలో కనిపెట్టుకుందాం. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. పిల్లరా, ఆ క్రీస్తు ప్రభుల వారి యందు మన ద్వారా ఆయన నామమునకు మహిమ కలగటానికే దేవుని వాగ్దానములన్నీ క్రీస్తు ప్రభుల వారి యందు అవునన్నట్టుగానే ఉన్నాయి. మరి ఆ వాగ్దానాలను నీవు స్వతంత్రించుకోవాలి అంటే ఈ నూతన సంవత్సరంలో యేసయ్యను నీ హృదయంలో చేర్చుకో. యేసయ్యతో నూతన సహవాసమును ఆరంభించు. యేసయ్యతో నూతన నడకను ప్రారంభించు. నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టుకోవడానికి తీర్మానం చేసుకో. ఈ నూతన సంవత్సరంలో యేసయ్య నీతో నడవాలని ఆశపడుతూ ఉన్నాడు. యేసయ్య నీ గృహములో అధికారిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ గృహమునకు అధిపతిగా ఉండాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. నీ గృహానికి ప్రభువుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకు? నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను మరి విస్తరింపచేయడానికి. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి అలనాడు మన పితరుడైనటువంటి అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం, పిల్లరా, ఇదిగో నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతునని దేవుడు ఈరోజు మనతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. అయితే నేను దేవుని వాగ్దానముల యందు విశ్వాసం ఉంచి క్రీస్తు ప్రభుల వారిని మన హృదయంలో, మన గృహంలో చేర్చుకుంటే తప్పకుండా ఆ వాగ్దానమును నీవు స్వతంత్రించుకుంటావు. అబ్రహాము జీవితంలో తన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీ జీవితంలో కూడా తన వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. హల్లెలూయా. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుడు నిశ్చయముగా మీ యొక్క కుటుంబములను విస్తరింపజేసి తన ఆత్మచేత మిమ్మల్ని నింపునుగాక. నా సహోదరుడా, నా సహోదరి, ఇంకా నువ్వు యేసయ్యకు దూరంగా జీవిస్తుంటే నేడే రక్షణ సమయము, నేడే అనుకూల సమయం. మరి యొక్క సంవత్సరాన్ని వృధాగా పోనీయొద్దు. ఈ నూతన సంవత్సరంలో యేసయ్యతో నడకను ప్రారంభిద్దాం. మన ఆత్మీయ జీవితాలని సరిచేసుకొని దేవుని వాగ్దానాల్ని పొందుకుందాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ యొక్క వాగ్దానములన్నీ క్రీస్తు ప్రభుల వారి యందు అవును, ఆమేన్ అన్నట్లుగా ఉంటూ ఉండగా ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో మా జీవితాల ద్వారా, మా కుటుంబాల ద్వారా మీ నామానికి మహిమ కలుగులాగున ప్రభువా, మేము ఆ వాగ్దానములను స్వతంత్రించుకొని మీ సాక్షులుగా నిలబడే కృప దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, మరి నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించేదను, నిశ్చయముగా మిమ్మల్ని విస్తరింపజేసేదనన్నటువంటి వాగ్దానాన్ని మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ప్రభువా ఫలింపజేయమని, మరి వర్తమానాన్ని వినిచిన మా ప్రియుల కుటుంబాలన్నిటిలో ప్రభువా ఫలింపజేయమని మరొకసారి మీ కృపా సింహాసనం యొద్ద వేడుకుంటున్నాము. దేవా మీకే స్తోత్రాలు. ప్రత్యేకంగా మా తండ్రి, ఈ రాత్రికాల సమయం ఉంది అయ్యా, అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి ప్రభా. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవ, కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా. బలహీనులను బలపరచండి, మీ శక్తి చేత నింపండి. మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత, శక్తి చేత, బలం చేత నింపి ప్రభా నూతన బలమును, నూతన శక్తిని, నూతన ఆరంభాలను బిడ్డలకు దయచేయమని
మహిమ ఘనత ప్రభలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.